ఓం గోవిందాయ నమః. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగనిద్రలో ఉంటాడు కదా. అసలు ఆ 4 నెలలు ఏం చేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేను మీ స్నేహవల్లి తెలుగింటి కోడల ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వామన అవతారంలో ఉన్నప్పుడు బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల భూమిని దానంగా అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి సరే తీసుకోమని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆకాశం మొత్తాన్ని ఒక పాదం, భూమి మొత్తాన్ని ఒక పాదం ఆక్రమించేసి 3వ పాదం ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. బలిచక్రవర్తికి వచ్చింది విష్ణుమూర్తి అని అర్థమయ్యి నా శిరస్సు పైన పెట్టు అని చెప్తాడనమాట. అప్పుడు వామనమూర్తి బలిచక్రవర్తి శిరస్సు పైన 3వ పాదం ఉంచి ఏం వరం కావాలో కోరుకోమని బలిచక్రవర్తిని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి నాతో పాటు పాతాళంలో ఉండిపోమని అడుగుతాడు. అలా విష్ణువు పాతాళంలో ఉండిపోతాడు. ఇది తెలుసుకున్న లక్ష్మీదేవి పాతాళంలోకి వెళ్ళి బలిచక్రవర్తికి రాఖీ కట్టి బహుమతిగా విష్ణుమూర్తిని ఇమ్మని అడిగి తనతో తీసుకువెళ్తుంది. అప్పుడు విష్ణుమూర్తి 8 నెలల పాటు లక్ష్మీదేవితో ఉంటాను అని 4 నెలల పాటు బలిచక్రవర్తితో పాటు ఉంటాను అని వరమిచ్చి వెళ్తాడనమాట. ఇదండి అసలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు 4 నెలలు ఏం చేస్తాడు అని తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్.